హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం దగ్గరికి అయితే వచ్చాము. మన బ్యాక్ సైడే ఆలయం అయితే కనబడుతుంది. మనకు చుట్టూ బ్రహ్మగిరి పర్వతాలు, మధ్యలో ఈ త్రయంబకేశ్వర ఆలయం అయితే ఉంది. ఒకసారి ఈ ఆలయాన్ని దర్శనం చేసుకొని చుట్టూ ఉన్న ప్రదేశాలను అయితే ఇప్పుడు చూద్దాం. ఈ ప్రదేశాలను చూసే ముందు మొదటగా ఇక్కడికి ఎలా చేరుకోవాలో చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి అయినా, ముంబై నుంచి అయినా మొదటగా నాసిక్ చేరుకొని నాసిక్ నుంచి మనం త్రయంబకేశ్వరం అయితే చేరుకోవాల్సి అయితే ఉంటుంది. మొత్తానికి వచ్చేసి మనం త్రయంబకేశ్వరం బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, ఇక్కడనే మనకు బస్ స్టాప్ అయితే ఉంది. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో మనకు ఆలయం అయితే ఉంది. ఆలయం దగ్గరికి అయితే వెళ్దాం. అయితే మనం త్రయంబకేశ్వర ఆలయానికి వెళ్ళే ముందే ఎగ్జాక్ట్లీ బస్ స్టాప్ ఆపోజిట్లో ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి, ఈ టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ని అయితే సందర్శించండి, ఎందుకంటే రోడ్డు పక్కనే ఉంటుంది. ఈ టెంపుల్ని సందర్శించాక ఇప్పుడు ప్రధానమైన ఆలయంకి వెళ్దాం. మనం చూసిన ఆలయం ఎగ్జాక్ట్లీ ఆ లెఫ్ట్ సైడ్ అయితే ఉంది. ఇక్కడ కమాన్ ఉంది కదా, ఈ కమాన్ నుంచి లోపలికి వెళ్తే మనకు ఆలయం అయితే వస్తుంది. వెళ్దాం పదండి. మనం వచ్చేసి ఆ టెంపుల్కి అయితే బయలుదేరినాం. ఇప్పుడు మనం రోడ్ దిగినాం కదా, ఆ బస్ స్టాప్ నుంచి మీకు స్ట్రేట్గా కమాన్ కనబడుతుంది. ఆ కమాన్ నుంచి ఎంట్రీ ఉంది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకు 800 మీటర్స్ అయితే చూపిస్తుంది. నేనైతే బై వాక్ అయితే వెళ్తున్నా. దూరంలో చూడండి, మీకు బ్రహ్మగిరి పర్వతాలు ఎంత సూపర్గా కనబడుతున్నాయి చూడండి ఒకసారి ఆ దూరంలో. వావ్, మామూలుగా మనం టూర్ ప్లాన్ తీసుకొని రావచ్చు. టూర్ ప్లాన్ తీసుకొని వస్తే 300 రూపీస్లోనే ఉంది. బట్ ఏంటంటే వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇట్లా టైం ఇస్తారు, అంతలోనే కంప్లీట్ చేయాలి. మనకేంటంటే అంతలో కంప్లీట్ కాకపోవచ్చని నేనైతే డైరెక్ట్ వచ్చేసిన. వావ్, ఇక్కడ నుంచి వ్యూస్ అయితే చూడండి, బ్రహ్మగిరి పర్వతాలు, గంగా నది, అంటే గోదావరి జన్మస్థలం ఇక్కడనే. ఇక్కడి నుంచే మనకు గోదావరి అయితే ప్రవహించడం జరుగుతుంది. మొట్టమొదటగా ఈ నుంచే స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఒకసారి మనం టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాక గోదావరి జన్మస్థలాన్ని చూద్దాం. ఇంకా ఇక్కడి నుంచి ఇంకా 600 మీటర్స్ దూరం అవుతుంది. ఒకటి స్టేట్ అని చెప్తారు, స్టేట్ అయితే వెళ్ళాలి. ముందుగా మార్నింగ్ టిఫిన్ చేయలే, ఇక మనకు కరెక్ట్ 8 o'clock బస్సు ఉంది. రాగానే బస్సు ఉన్నది. ఇక నేనే టిఫిన్ చేయాలి. ఇక్కడ ఒక దగ్గర నేను ఆపి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని టిఫిన్ చేసినాక ఆలయాన్ని అయితే సందర్శిద్దాం. మనం వెళ్తూ ఉంటే చూడండి, ఆ లెఫ్ట్ సైడ్లో చూడండి మొత్తం బ్రహ్మగిరి పర్వతాలు ఎలా కనబడుతున్నాయో. ఆ కొండ పైన వచ్చేసి మనకు ఛత్రపతి శివాజీ గారి యొక్క కోట అయితే ఉండేదట. ఆ పైకి కూడా మనమైతే వెళ్దాం. ఇక్కడ చూడండి ఆర్కిటెక్చర్ ఎంత సూపర్గా కనబడుతుందో. ఒకసారి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చినట్టు చూడండి, అక్కడైతే కనబడుతుంది. మళ్ళీ మనం అటు దిగినాక లోపలికి రావాలంటే ఆటోలు ఉన్నాయి. ఆటో వాళ్ళు ఆడ నుంచి ఇడికే 100 రూపీస్ అడుగుతారు. నేనైతే నడుచుకుంటూ వచ్చేసా. ఇక్కడి వరకే మీకు వెహికల్స్ మీద వస్తే ఇక్కడ వరకే వెహికల్స్ అయితే వస్తాయి. ఇక్కడ నుంచి అందరం నడుచుకుంటూనే వెళ్ళాలట. అయితే ఇక్కడ టిఫిన్ చేద్దామని నేనైతే చిన్న రెస్టారెంట్కి వెళ్ళినా. మీకు జీరా రైస్ 100, పన్నీరు 180 ఇలా ఉంది. ఆ ఫుడ్కి మొత్తం ఒక 330 రూపీస్ అయితే అయింది. ఈ కమాన్ నుంచి మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. అయితే మీకు చెప్పడం మర్చిపోయాను, నాసిక్ నుంచి త్రయంబకేశ్వరం మనకు నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉన్నాయి. బస్సెస్లో మీకు ఆల్మోస్ట్ ఒక 45 రూపీసే ఛార్జ్ చేస్తారు. ఇక్కడికి రావడానికి మీకు వచ్చేసి బస్సే బెస్ట్ ఆప్షన్. నాసిక్ నుంచి మీకు ఈ త్రయంబకేశ్వరం ఒక 35 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. ఇంకా టెంపుల్ వచ్చేసి ఇంకొక 200 మీటర్స్ దూరంలో ఉన్నట్టున్నది. వావ్, పుష్కరిణి ఉంటుంది. ఎక్కడ ఉంటుంది మేడ? ఒక 100 మీటర్స్ దూరంలో మనకు టెంపుల్ అయితే కనబడుతుంది. ఇక్కడ నుంచి ఒకసారి చూపిస్తుంది చూడండి టెంపుల్ని. ఆ దూరంలో చూస్తారు చూడండి, అవే బ్రహ్మగిరి పర్వతాలు. అక్కడికే మనం ట్రెక్ చేసుకుంటూ అయితే వెళ్ళాలి. టెంపుల్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే టెంపుల్ ఉంది. ఒకసారి మనం టెంపుల్ దగ్గరికి వచ్చినట్టున్నాం. ఇక మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడనే ఉంది చూడండి, త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం యొక్క టెంపుల్. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు కొలువైన అద్భుతమైన పుణ్యక్షేత్రమే ఈ జ్యోతిర్లింగ క్షేత్రం. ఇక మన షూసు, మన మామూలుగా ఏమైనా బ్యాగ్స్ ఉంటే అక్కడ పెట్టుకొని మనమైతే దర్శనానికి అయితే వెళ్ళాలి. టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఉంది. అయితే మీకు మెయిన్ టెంపుల్ నుంచి రష్ తక్కువ ఉన్నప్పుడే అలో చేస్తారు. మీకు స్పెషల్ దర్శనం టికెట్ వచ్చేసి 200 రూపీస్ అయితే ఉంది. నేను వెళ్ళిన రోజు అయితే రష్ చాలా ఉంది చూడండి, మీకు ఎన్ని లైన్లు మీకు కనబడుతున్నాయో. మళ్ళీ ముందటికి వెళ్ళి మీరు లోపలికి అయితే వెళ్ళవలసి అయితే ఉంటుంది. ఇలా లోపలికి రాగానే మీకు అద్భుతమైన ఈ పుణ్యక్షేత్రం అయితే దర్శనమిస్తుంది. మహాశివుని దర్శనం చేసుకోవడం ఒక గొప్ప భాగ్యంగా అయితే మనం చెప్పుకోవచ్చు. 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగమే మనకు ఈ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. పక్కనే కోనేరు ఉంటుంది. ఈ కోనేరులో తప్పకుండా స్నానం అయితే ఆచరించండి. ఎందుకంటే
ఈ కోనేరులో స్నానం చేస్తే అన్ని రోగాలు పాపాలు అయితే తొలగిపోతాయట. ఇగో ఇక్కడ చూడండి స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంది. ఒకసారి చూసి దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ మనం దర్శనం చేసుకున్నాక ఇక బ్యాక్ సైడ్ నుంచి మనం బయటికి రావాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక బయటకు అయితే వచ్చేసాము. ఒకసారి చూడండి ఈ పక్కనే మీకు నది అయితే ప్రవహిస్తూ ఉంటుంది, కానీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నీటి ప్రవాహం చాలా తక్కువ ఉంది. వాటి పక్కనే మీకు చిన్న చిన్న ఆలయాలు అయితే చాలా కనబడుతున్నాయి. చూడండి ఆ చెట్టు కింద వచ్చేసి ఒక శివలింగం ఉంది. లెఫ్ట్ సైడ్ ఈ కింద చూడండి ఎక్కడ చూసినా మీకు చిన్న చిన్న శివలింగాలే మీకు దర్శనమిస్తూ ఉంటాయి. అన్ని త్రయంబకేశ్వర ఆలయంలో శివుడు ఎలా ఉన్నాడో లింగ రూపంలో ఇక్కడ సేమ్ అవే శివలింగాలు అయితే మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి చిన్న శివలింగం, ఒక చిన్న గుళ్ళ అయితే మీకు కనబడుతుంది. ముందే నందీశ్వరుడు అయితే మీకు దర్శనమిస్తున్నాడు. ఇక్కడ నుంచి ఆలయాన్ని అయితే చూడండి ఎంత చక్కగా ఉందో. ఇదంతా మీకు ఆలయం యొక్క పరిసరాలు. ఇక్కడ వచ్చేసి మరొక ఆలయం అయితే చూడండి, గాయత్రి మాత ఆలయం అయితే ఇక్కడ ఉంది. తప్పకుండా ఈ ఆలయాన్ని కూడా మీరైతే సందర్శించండి. ఇక్కడ నుంచి నేను ఏంటంటే బ్యాక్ సైడ్కి వెళ్ళి అయితే వెళ్తున్నా. ఒకసారి మీకు వెళ్తూ చూపిస్తా. మనం అక్కడి నుంచి ఇటు అయితే వచ్చినాం. వావ్, ఆలయం చూడండి ఎంత చక్కగా. ఈ ఆలయం ఏంటంటే ఆల్మోస్ట్ మీకు బ్లాక్ స్టోన్తోనే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఈ ఆలయ చరిత్రకు వస్తే మాత్రం ఛత్రపతి శివాజీ గారి యొక్క సైన్యాధిపతి 1730లో అయితే నిర్మించారట. ఒకసారి చూడండి ఎట్లా ఉందో. మామూలుగా వర్షాకాలంలో అయితే వాటర్ అయితే ఫుల్గా అవుతాయి ఇక్కడ నుంచి. కొంచెం ఎండాకాలం కాబట్టి వాటర్ ఫ్లో చాలా తక్కువ ఉంది ఇక్కడ. ఈ ఆలయం చుట్టూ మనం నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. చూడండి ఈ కోనేరు పక్క నుంచే పోవాలి మొత్తం. చాలా పెద్దగా ఉంది ఆలయం, విశాలంగా ఉంది. మనకు పక్కనే బ్రహ్మగిరి పర్వతాలు అయితే చాలా బాగున్నాయి. మనకు గోదావరి పుట్టింది కూడా ఇక్కడనే. జన్మస్థలానికి కూడా మనం నెక్స్ట్ అయితే వెళ్దాం. ఇంకా చుట్టూ ఏమేమి ఉన్నాయో చూసుకుంటూ మనం ముందుకు అయితే వెళ్దాం. ఇక అక్కడి నుంచి మనం నడుచుకుంటూ అయితే వచ్చాము. మీకు ఏంటంటే ఆలయం చుట్టూ ఎలా ఉంటుందో అని ఒకసారి అయితే మీకు అయితే చూపిస్తున్నా. ఇక్కడ అగ్ని మాత్రం 365 డేస్ అయితే వెలుగుతూనే ఉంటుందట. ఇక్కడి నుంచి మనం మళ్ళీ ఆలయం యొక్క ముందు భాగానికి అయితే వెళ్తున్నాం. చూడండి మీకు ఫ్రీ దర్శనం యొక్క దారి కూడా ఇక్కడనే ఉంటుంది. ఇప్పుడైతే చూపిస్తాను. అయితే ఈ ఆలయ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఆలయంలో మనకు శివుని ముందు నందీశ్వరుడు అయితే ఉంటాడు. ఇక్కడ నందీశ్వరునికి వచ్చేసి సపరేట్గా ఆలయం అయితే నిర్మించారు లోపల. ఇక ఇక్కడనే మీకు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా మీకు షూస్ పెట్టుకోవడానికి, మామూలుగా బ్యాగ్స్ పెట్టుకోవడానికి అయితే అన్నీ అవైలబుల్గా అయితే ఉన్నాయి. అయితే మీరు బ్యాగ్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ అన్నీ అయితే తీసుకుపోవచ్చు. అన్నిటికీ పర్మిషన్ ఉన్నది. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. చాలా బాగుంది ఆలయం అయితే. తప్పకుండా మీరైతే దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాక మీకు ఇంకా చాలా ఉన్నాయి చూసేటి అయితే. అవి ఒక్కొక్కటి అయితే చూపిస్తాను. ఇలా బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే ఇక్కడ మరొక చిన్న ఆలయం అయితే ఉంది. ఆ బ్యాక్ సైడ్ కనబడుతుంది చూడండి. ఈ ఆలయాన్ని కూడా మీరైతే సందర్శించండి. ఇక ఇక్కడ సందర్శించాక ఇక మనం ఫ్రంట్కి అయితే వెళ్ళిపోదాం. ఫ్రీ దర్శనానికి దారినట్టు ఇది మొత్తం. ఇప్పుడు మనం చూసిందేమో 200 రూపీస్ దారి. అక్కడి నుంచి వెళ్తే 200 రూపీస్ దారికి అయితే వెళ్తాం. ఇది సమ్మర్ కాబట్టి చాలా రష్ అయితే మనకు ఇక్కడైతే కనబడుతుంది. ఇప్పుడు చూడండి మనం ఆల్మోస్ట్ అక్కడి నుంచి ముందుకైతే వచ్చేసాం. ఇప్పుడు మనం మళ్ళీ ఆలయం ముందుకైతే వచ్చేస్తున్నాం. చూడండి ఇక ప్రధానమైన ఆలయం ఆ ముందైతే ఉంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక లెఫ్ట్ సైడ్లో స్ట్రేట్లో అయితే ఆలయం ఉంది. ఇప్పుడు మనం ఇంతకుముందుకు షూలు పెట్టుకొని దర్శనానికి వెళ్ళే మార్గం మాత్రం ఇది. ఇక్కడికి స్ట్రేట్ వెళ్తే మీకు డైరెక్ట్ 200 రూపీస్ దర్శనానికి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి లెఫ్ట్ నుంచి వెళ్ళినా మళ్ళీ ఫ్రీ దర్శనానికి అయితే వెళ్తాం. ఇప్పుడు ఏంటంటే మాకు ఈ ఆలయం యొక్క కోనేరు దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి ఎగ్జాక్ట్లీ ఆ టెంపుల్ నుంచి స్ట్రేట్గా ఒకటే రూటు. ఇప్పుడు మనం వచ్చేసి పుష్కర్ ఘాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మనకు ఈ పుష్కర్ ఘాట్ వచ్చేసి ఆలయం నుంచి ఒక 400 మీటర్స్ దూరంలో అయితే ఉంది. వాడికి వెళ్ళడానికి మనకు ఆటో ఫెసిలిటీ ఉంది. బట్ నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నా. ఆల్మోస్ట్ పుష్కర్ ఘాట్ దగ్గరకు వచ్చేసినట్టున్నాం. కొంచెం ముందట చూపిస్తుంది చూడండి. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేసాను చూడండి. ఇక మన స్టేట్ కనబడుతుంది చూడండి. ఇక్కడనే మనకు పుష్కర్ ఘాటు అంటారు, కోనేరు అంటారు. ఇక్కడ వచ్చేసి మనకు గోదావరి కుండ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే ఆలయం ఉన్నట్టున్నా చూడండి. ఒకసారి గోదావరి మందిర్ అని అయితే రాసి ఉంది చూడండి. ఇక్కడ ఈ గల్లీలకి వెళ్ళి అయితే మనం లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ వచ్చేసి మీకు చాలా చిన్న చిన్న ఆలయాలు అయితే ఉన్నాయట. ఏమేమి ఆలయాలు ఉన్నాయనేది ఒకసారి ఇల్లు అయితే చూద్దాం. వావ్, ఇక్కడ చూడండి ఎంత
సూపర్గా ఉందో. ఆల్మోస్ట్ 200-300 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ కోనేరు మాత్రం చాలా చక్కగా ఉంది. ఇక్కడికి వాటర్ మాత్రం పైనుంచి చాలా స్వచ్ఛంగా అయితే వస్తాయట. ఇక్కడే గోదావరి జన్మస్థలం ఈ కొండ పైనే, ఆ కొండ పైనుంచి అంటే ఆ బ్రహ్మగిరి పర్వతాల పైనుంచి ఇక్కడికి నేరుగా నీరు వచ్చేటట్టు అయితే నిర్మించారు. ఇక్కడ వచ్చేసి మనకు శివలింగం అయితే ఉంది. ఇక్కడ దర్శనం అయితే చేసుకుందాం. ఒకసారి ఇక్కడ చూడండి, ఆ శివలింగం పైన కంటిన్యూగా వాటర్ అయితే కింద పడుతుంది చూడండి. ఇక్కడ ఏంటంటే మనకు శివుడు, బ్రహ్మ, విష్ణువు కొలువైన అద్భుతమైన ప్రదేశమే ఈ త్రయంబకేశ్వర ఆలయం. ఒకసారి ఇక్కడ చూడండి, చిన్న ఆలయం అయితే ఉంది. ఒకసారి ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళి మీకు ఏమేమి ఉన్నాయి అనేది ఇంకా చూపిస్తాను. లెఫ్ట్ సైడ్లో మీకు మరొక ఆలయం అయితే ఉంది. ఇక్కడ ధ్వజస్తంభం లాగా అయితే ఉంది చూడండి. మనకు ఆలయాల ముందు ధ్వజస్తంభాలు ఉంటాయి కదా, అటువంటి స్తంభం అయితే ఇక్కడైతే ఉంది. ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి గణపతి ఆలయము, మామూలుగా శివుని ఆలయాలు, ఇలా చాలా ఆలయాలు అయితే ఇక్కడైతే కనబడుతున్నాయి. ఒక్కసారి కోనేరుని అయితే చూడండి. ఆ మధ్యలో వచ్చేసి లోతు బాగుందట, ఎవరిని ఓనిస్తలేరు. ఇక్కడ చూశారు కదా. ఇక్కడ నుంచి మనం వచ్చేసి మరొక ప్లేస్కి అయితే వెళ్దాం. ఈ ప్లేస్లో ఏంటంటే మీకు గోదావరి నది అయితే ఉందట. మనకు ఈ గోదావరి నదినే ఈ గౌతమి నదిగా పిలవడం కూడా జరుగుతుంది. మనం ఇప్పుడు ఏంటంటే బ్యాక్ సైడ్ వచ్చేసినాం. ఇప్పుడు మీకు ఏంటంటే మనము పూజ చేసుకున్నాక బ్యాక్ వచ్చేసి రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోయినాం. ఇప్పుడు మనం ఏంటంటే లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాం. మీకైతే దర్శనం చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ గౌతమి లేక్ అంటే నది అయితే ఉంది. ఒకసారి నదిని అయితే చూపిస్తా చూడండి. ఇక్కడ నుంచి చూడండి ఆ బ్రహ్మగిరి పర్వతాలు ఎంత బ్యూటిఫుల్గా కనబడుతున్నాయో. ఇప్పుడు మనం ఆ కొండ పైకి అయితే చేరుకోవాలి. ట్రెక్ చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే ఆ సీజన్ వచ్చేసి మంచి వానాకాలంలో వస్తే ఇక్కడ నేచర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందట. ఒకసారి ఇక్కడ నుంచి చూడండి త్రయంబకేశ్వర ఆలయం ఎలా కనబడుతుందో. ఈ నదిలో వచ్చేసి చాలా ఫిషెస్ అయితే ఉన్నాయి. వాటికి ఇలా పెరుగు అది పోసినప్పుడు అన్నీ పైకి వస్తున్నాయి చూడండి. ఒకసారి చాలా ఫిషెస్ కనబడుతున్నాయి కదా. ఈ నదిలో వచ్చేసి ఎక్కడ చూసినా మీకు ఫిషెసే కనబడుతున్నాయి. ఒకసారి ఈ లేకును కూడా కంపల్సరీ సందర్శించండి. ఎగ్జాక్ట్లీ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఈ లేక్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి ఇక బ్రహ్మగిరి ట్రెక్ అయితే వెళ్దాం. ఈ బ్రహ్మగిరి ట్రెక్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒక 700 నుంచి 800 మెట్లు అయితే ఉన్నాయి. ఈ మెట్ల పైన మనం కొండ పైకి అయితే చేరుకోవాలి. చాలా బాగుంటుంది. కంపల్సరీ టైం ఉంటే మాత్రం ఈ బ్రహ్మగిరి ట్రెక్ అయితే చేయండి. వర్షాకాలంలో చాలా బాగుంటుంది. బట్ నేను వెళ్ళిన టైం సమ్మర్ కాబట్టి అంత ఎండ బాగా కొడుతుంది కాబట్టి పైదాకా అయితే వెళ్ళలేకపోయాను. బట్ ఏంటంటే ఈ కొండకు మధ్య భాగంలోనే మనకు గోదావరి యొక్క జన్మస్థలం అయితే ఉంది. ఆ ప్లేస్కి అయితే వెళ్ళాను. ఇక చూడండి ఆ పైన మీరు ట్రెక్ చేసుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందో. వావ్, బ్యూటిఫుల్ నేచర్ అయితే ఉంటుంది. చాలా కష్టపడి ఈ ప్రాంతానికి అయితే చేరుకోవాలి. ఇప్పుడు మనం ఏంటంటే ఇంకా నేనేంది ఎగ్జాక్ట్లీ టెంపుల్కు ఫ్రంట్ సైడ్ వచ్చేసిన. మళ్ళీ అక్కడ మీకు ఆటోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కొక్క ఆటో వచ్చేసి మీకు 500 రూపీస్ అయితే తీసుకుంటారు. ఒక్కరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా 500 రూపీస్ తీసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు బ్రహ్మగిరి పర్వతం చూసినాం కదా, ఆ పర్వతం పైకి వెళ్తున్నాం. బట్ ఏంటంటే మధ్యలో వచ్చేసి మీకు గోదావరి జన్మస్థలం అయితే ఉంది, అక్కడికి వెళ్తున్నాం. ఒకవేళ ట్రెక్ చేయాలంటే మొత్తం మీదకి వెళ్ళాలి. ఇక్కడి వరకు ఏంటంటే ఆల్మోస్ట్ మీకు ఆటో అయితే వెళ్తుందట. అందుకనే నేను ఆటో తీసుకొని అయితే వెళ్తున్నా. రోడ్ మీద ఒక 2 కిలోమీటర్స్ బాగానే ఉంది. ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. ఒకసారి చూడండి ఈ రోడ్ ఎలా ఉందో. ఆ దూరంలో కనబడుతుందా, అదే కొండ, మెయిన్ కొండ. ఆ పైకి ఎక్కితే ట్రెక్ కోట్ ఉండేది. మధ్యలో వచ్చేసి మనకు నది అయితే ఉందట. ఒకసారి రోడ్డు, ఆ చుట్టూ కొండలు చూడండి ఎలా ఉన్నాయో. ఆటో మీద వెళ్తూ ఉంటేనే మనకి ఎంత ప్రమాదకరంగా కనబడుతుంది చూడండి. మొత్తం ఇట్లా దుమ్ము లేచిపోతుంది. ప్రాపర్ రోడ్ అయితే పైకి లేదు. ఇప్పుడిప్పుడే కొంచెం రోడ్ అయితే ఇస్తారు. ఆ పైకి వెళ్తూ ఉంటా ఉంటే ఇప్పుడు మనం చూసినాం కదా కింద గౌతమి లేక్, ఆ లేక్ మనకు కనబడుతుంది. అంత దుమ్ము చూడండి ఎలా ఉందో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి బ్రహ్మగిరి పర్వతాలపై నుంచి ప్రవహిస్తున్న గంగానది దగ్గరికి అయితే వచ్చినాం. గోదావరి యొక్క జన్మస్థలం వచ్చేసి ఇక్కడనే. ఆ పై పార్క్ అయితే చేరుకోవాలి. ఆల్మోస్ట్ ఏంటంటే మీకు కింద త్రయంబకేశ్వర ఆలయం నుంచి పైకి రావాలంటే 750 మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు కాక మీరు ఆటోలో కూడా పై వరకు రావచ్చు. వస్తే ఒక 100 మెట్లు ఎక్కితే పైకి అయితే పోతాం. పై వరకు అయితే వెళ్దాం. ఒకసారి బ్రహ్మగిరి పర్వతాలు అయితే చూడండి. అక్కడ పర్వతం ఉంది కదా,
ఆల్మోస్ట్ మీకు ఆ గుడి వచ్చేసి అక్కడనే ఉంది. ఆ వరకు అయితే మనం చేరుకోవాలి. ఒకసారి చూడండి, ఓ అక్కడ ఉన్నట్టున్నది గుడి, అంతవరకు వెళ్ళాలి. అక్కడనే గోదావరి పుట్టిందని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ ఉంటుంది కదా, మొత్తం ట్రెక్ చేసుకుంటే మనం పై వరకు వెళ్ళాలి. ఒకసారి చూడండి ఆ బ్రహ్మగిరి పర్వతాలు మీకు ఎట్లా కనబడుతున్నాయో. ఇక్కడికి ఏంటంటే మనం మెట్ల పైన కూడా రావచ్చు, కానీ ఆ 750 మెట్లు ఎక్కి రావాలంటే చాలా కష్టం. ఈ పై వరకు ఆటోలు వచ్చినాం. ఇక్కడ నుంచి ఇంకొక నడుచులో 2 కిలోమీటర్ల వరకు ఉన్నది. ఒకసారి ఇక్కడ చూడండి, చూసుకుంటూ వెళ్దాం. మొత్తం 5 టెంపుల్స్ ఉన్నాయట పైన. వావ్, ఆ మెట్ల దగ్గరికి వస్తే ఇక్కడికి వచ్చేస్తాం. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మళ్ళీ గౌతమి లేక్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి స్ట్రేట్ వెళ్తే మనం ఇక గోదావరి జన్మస్థలం దగ్గరికి వెళ్ళొచ్చు. అత్యంత కఠినమైన మార్గంలో పైకి అయితే వెళ్ళాలి. వెళ్తూ ఉంటుంది చూడండి, ఫుల్ దమ్ము వస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ గోదావరి ఇక్కడ రావడానికి కారణం మాత్రం మనకు గౌతమ మహర్షి, అతని యొక్క భార్య అహల్య వాళ్ళ కృషి వల్లనే వాళ్ళ నీటి అవసరాల కోసం మనకు శివునికి పూజించినప్పుడు అయితే ఇక్కడ గంగ అయితే ఉద్భవించడం అయితే జరిగిందట. పూర్వం ఏంటంటే ఈ ప్రాంతంలో మొత్తం ఋషులు కానీ ఈ మహర్షులు కానీ నివసించేవారని చెప్పడం జరుగుతుంది. మనం మొత్తం ఆల్మోస్ట్ అన్ని మెట్లు ఎక్కుంటే పై వరకు అయితే వచ్చాము. మనకు గోదావరి యొక్క జన్మస్థలం వచ్చేసి ఇక్కడనే చెప్పడం జరుగుతుంది. అక్కడ చూడండి, అక్కడ మనకు నందీశ్వరుడు అయితే కనబడుతుండో, ఆ నందీశ్వరుడు నుంచి మనకు జ్వాల అనేది బయటకు వస్తూ ఉన్నది. ఇక్కడ నుంచి మనకు కిందికి వెళ్ళి పెద్దగా గోదావరిగా అయితే విచ్ఛిన్నం కావడం అయితే జరిగింది. ఒకసారి చూడండి, ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి, ఇదే ప్రధానమైన ఆలయం. ఒకసారి చూడండి గోదావరి యొక్క జన్మస్థలాన్ని అయితే చూడండి. ఆ నంది నోటి నుంచి మనకు నీరు అయితే బయటకు వస్తుంది చూడండి. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది చూడండి. ఆ కింద వచ్చేసి త్రయంబకేశ్వర ఆలయం అయితే కనబడుతుంది చూడండి. మొత్తం ఇక్కడ వచ్చేసి మనకు 5 టెంపుల్ అయితే ఉన్నాయి. ప్రధానమైన ఆలయాన్ని అక్కడ చూసాం కదా, ఇలా నడుచుకుంటూ వస్తే ఇంకా 2 ఆలయాలు అయితే ఉన్నాయి. ఒకసారి అక్కడ చూపిస్తా చూడండి. ఆ పైకి చేరుకోవాలి. అక్కడి నుంచి రాగానే ఇక్కడ మరొక ఆలయం అయితే కనబడుతుంది. ఇక్కడి నుంచి పైకి అయితే వెళ్దాం. మెట్లు చూడండి, మొత్తం ఎట్లున్నాయో చిన్న చిన్నగా ఉన్నాయి. వర్షాకాలంలో ఏంటంటే మీకు మొత్తం పైనుంచి ఇట్లా కిందికి వాటర్ పోస్తూనే ఉంటుందట. చాలా బ్యూటిఫుల్గా ఈ ప్లేస్ అయితే ఉంటుందట. ఇక్కడ గణనాథుని యొక్క చిన్న ఆలయము. ఈ గుహలో చూడండి మీకు పాము రూపంలో ఒక దేవత అయితే మనకు దర్శనమిస్తుంది చూడండి దూరంలో. ఒక గుహలో అయితే ఈ ఆలయం అయితే ఉంది. ఇక్కడ మీరు కంప్లీట్ చేసుకున్నాక ఒకవేళ మీకు టైం ఉంటే చూడాలనుకుంటే ఒక 2 డేస్ ఉండగలిగితే మాత్రం హరిహర ఫోర్ట్ అయితే మీరు వెళ్ళాల్సిన ప్రదేశం. 1 డే టైం అయితే పడుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ కోట అయితే. మొత్తం ఈ కొండపైన ఈ కోటనైతే ఛత్రపతి శివాజీ గారు అయితే నిర్మించడం జరిగింది. ప్రమాదకరమైన కోట కూడా ఈ కోటనైతే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పినవి కవర్ చేయడానికి 1 డే పడుతుంది. ఒకవేళ మీరు ఈ కోటకి వెళ్ళాలంటే 2 డేస్ అయితే స్పెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. చూసి ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.